హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిన్నటి ఎపిసోడ్ ఏంటంటే, నిన్నటి ఎపిసోడ్ దేని గురించి, ఎవరు వర్తి నిజంగా, ఎవరు అన్వర్తి, అండ్ ఎవరు టాస్క్ బాగా పర్ఫామ్ చేశారు, అండ్ ఎవరు అంత బాగా పర్ఫామ్ చేయలేదు, ఎవరికి అన్వర్తి బ్యాడ్జెస్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి అనేది ప్రతి విషయం నేను క్లియర్ గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా హరీష్ గారు ఎక్సలెంట్ అనిపించారు, బాగా పర్ఫామ్ చేశారు టాస్క్ లో. అంటే ఎప్పుడు చూడు తన మాట విధానమే చూసినా కానీ గట్టి టాస్క్ అయితే ఆడింది నేను చూడలేదు. బట్ నిన్న టాస్క్ లో హరీష్ గారు కూడా ఇచ్చి పడేసిండ్రు. అండ్ దివ్య కూడా ఎక్సలెంట్ అండి. అంటే తన దాకా వచ్చినాక తను ప్రూవ్ చేసుకోదండి, అంటే ఎక్కువ మాట్లాడదు, బట్ మీద పడి నేను చేస్తా అనదు. బట్ తనకు టాస్క్ వస్తే మాత్రం ఎలా ఆడుతుంది అనేసి నిన్నటి ఎపిసోడ్ ఎగ్జాంపుల్ అండి. బికాస్ నిన్న తన వంతు వచ్చినప్పుడు మాత్రం 2 టాస్క్లు ఇచ్చి పడేసింది దివ్య. నిజంగా దివ్య కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అసలు ఏం ఆడింది, ఏం టాస్క్ అనేవి ప్రతిదీ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకునే దానికంటే ముందు ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం. సో నిన్నటి ఎపిసోడ్ ఏంటంటే, ఒక్కొక్క కంటెస్టెంట్ ని పిలిచి ఎవరు వర్తి, ఎవరు అన్వర్తి అని చెప్పాలి. ఎవరు అన్వర్తి, అండ్ మీరు అన్వర్తి చెప్పేదానికంటే ముందు మీరు ఎందుకు వర్తి అనేది చెప్పాలన్నమాట. అలా అయితే ఒక్కొక్కరిని అయితే పిలవడం జరుగుతుంది. అలా ఎవరిని పిలుస్తారు, ఫస్ట్ హరీష్ గారిని పిలుస్తారు. హరీష్ గారు ఎవరు అన్వర్తి అని చెప్తే హరీష్ గారు వెళ్ళి ఈ షాకిబ్ అన్వర్తి, బికాస్ ఫస్ట్ లో కనిపించిన షాకిబ్ లో ఉన్న కసి, ఫోన్ పగలగొట్టేటప్పుడు అలా ఉన్న కసి నాకు తర్వాత కనిపించలేదు అంటారు. బట్ నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు, షాకిబ్ కి సేమ్ హరీష్ గారికి ఇస్తారు. ఏమని చెప్తారు, మీరు ఎక్కడ చూడు వాయిస్ రేజ్ చేసిందే కనిపించింది కానీ కరెక్ట్ టాస్క్ ఒక్కటి ఆడింది కూడా నాకు కనిపించలేదు అనేసి అయితే షాకిబ్ చెప్తాడు. అలా ఒక్కొక్కరైతే వర్తి అన్వర్తి ఇస్తారు. అలా మనీష్ గారు అన్వర్తి నాగాకి ఇస్తాడు. నాగాకి ఎందుకు ఇచ్చిండ్రో నాకు అర్థం కాలేదు, బికాస్ ఒక పాయింట్ అయితే కరెక్ట్ అనిపించింది. నాగా ఫిజికల్ టాస్క్ లో ఆడడం చూసినాము, ఓకే, జెన్యూన్ అవన్నీ చూసినాం. గట్టిగా ఒపీనియన్ బయట పెట్టి మాట్లాడింది అయితే ఎక్కడ చూడలేదు. సో అందువల్ల నేను నాగకి ఇస్తున్నా అంటాడు. ఆ తర్వాత కల్కి ఎవరికి ఇస్తుంది, కల్కి డెమాన్ పవన్ కి ఇస్తుంది. అండ్ డెమాన్ పవన్ షాకిబ్ కి ఇస్తాడు, ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువ పెట్టట్లేదేమో అనేసి. నాగా కూడా షాకిబ్ కి ఇస్తాడు, ఎందుకంటే మనిషి మంచోడు, జెన్యూన్ అనిపిస్తాడు. బట్ ఏంటంటే టాస్క్ల విషయంలో కన్ఫ్యూజన్ వలన ఏంటి వలన కానీ ఎక్కువగా అయితే ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు అనేసి అయితే ఇస్తాడు. అలా మొత్తం షాకిబ్ కి 3, అండ్ హరీష్ కి 1, కల్కి 1, డెమాన్ పవన్ కి 1, ఒక్కొక్కటైతే ఇలా వస్తాయి అన్వర్తి. ఆ తర్వాత వచ్చిన తర్వాత టాస్క్ పెడతారు, అక్కడ దాకా మధ్యలో ఆపేస్తారు. ఎందుకు వెంటనే ఇవ్వడం ఎందుకని ప్లాన్ చేస్తారో ఏమో, మధ్యలో టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే, టాస్క్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఆడినోళ్లకు ఆడినంత అన్నట్టయితే అనిపించింది. టాస్క్ ఏంటంటే, మొత్తం కొన్ని కలర్ బాక్సెస్ పెడతారు కింద, 4 బాక్సెస్ కలిపి 1 బ్లాక్. సో 4 బాక్సెస్ ఒక పర్సన్ కి చెందుతాయి అనమాట. అట్లా 4 బాక్సెస్ కలిపి ఒక పర్సన్ లాగా అయితే టాస్క్ పెడతారు. 4 బాక్సెస్ మీద ఒక పర్సన్, ఇంకో 4 బాక్సెస్ మీద ఒక పర్సన్ వెళ్ళి నించోవాలి. సో నించున్న తర్వాత ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఫస్ట్ దివ్యాని సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే నిన్న మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవ్వడం వల్ల దివ్యాని సెలెక్ట్ చేస్తారు. దివ్యాని సెలెక్ట్ చేసి ఏం చేయాలంటే, దివ్య ఒక ఆపోజిట్ పర్సన్ కి ఛాలెంజ్ చేయాలి. అది ఎవరికి ఛాలెంజ్ చేయాలంటే, తన లెఫ్ట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, తన చుట్టూ ఉన్న వాళ్ళలో ఒకరికి అనేది ఛాలెంజ్ చేయాలి. అప్పుడు ఆమె ఎవరిని చూస్ చేసుకుంటుందంటే, ఆమె ప్రియాని చూస్ చేసుకుంటుంది. చూస్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే, ఒక పెడెస్ట్రాల్ ఉంటుంది, ఆ పెడెస్ట్రాల్ పైన ఒక గ్లాస్ పెట్టాలి, మళ్ళీ ఇంకో పెడెస్ట్రాల్ మళ్ళీ స్టిక్ పెట్టి ఇంకో గ్లాస్ పెట్టాలి. గ్లాస్ పైన గ్లాస్ పెట్టి ఎవరైతే రివర్స్ పిరమిడ్ ఫామ్ చేస్తారో వాళ్ళు టాస్క్ విన్నర్స్ అన్నమాట. సో అలా అయితే ఇద్దరు టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. ప్రియా అయితే అంత బాగా పర్ఫామ్ చేయదు, బట్ ఎవరు శ్వేత మాత్రం నిజంగా కామ్ గా టాస్క్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఎవరు శ్వేత అయితే టాస్క్ విన్నర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత సో ప్రియ దగ్గర ఉన్న 4 బాక్సెస్ దివ్య ఆక్రమించుకుంటుంది. ఎందుకు, ప్రియ ఓడిపోవడం వల్ల ప్రియ కాడుని అయితే దివ్య ఆక్రమించుకుంటుంది. అలా అయితే దివ్య మొత్తం ప్రియా బాక్సెస్, తన బాక్సెస్ అయితే ఎక్కువ బాక్సెస్ దివ్య దగ్గర ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ దివ్య విన్నర్ అవ్వడం వల్ల మళ్ళీ ఇంకొకరికి తను ఛాలెంజ్ చేయొచ్చు. అలా ఎవరికి ఛాలెంజ్ చేస్తుందంటే, అమ్మాయి శ్రేయాకి ఛాలెంజ్ చేస్తుంది. శ్రేయ ఛాలెంజ్ చేసిన తర్వాత శ్రేయతో టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది లోగో ఉంటుంది కదా, ఆ ఇమేజెస్ ని పజిల్ అనమాట, జిగ్జాగ్ గా ఉన్న వాటిని కరెక్ట్ గా బిగ్ బాస్ లోగో అనేసి ఇమేజెస్ అన్ని పజిల్స్ లాగా ఫామ్ చేయాలి. అలా అయితే శ్రేయ మొత్తానికైతే ఆ టాస్క్ లో కూడా దివ్య విన్నర్ అయిపోతుంది. కొంచెం శ్రేయ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం అయితే
విన్నర్ అవ్వదు. సో అలా దివ్య విన్నర్ అయిపోతుంది. 2 టాస్క్లు. సో శ్రేయ దగ్గర ఉన్న బాక్సెస్ కూడా దివ్య ఆక్రమించుకుంటుంది. ఇద్దరిని ఓడిస్తుంది. నిజంగా తన దాకా వస్తే దాకా తనేంటో నిరూపించుకోలేదు అన్నట్టుంది. నిజంగా ఎంత కామ్గా ఉందో, అసలు ఆడుతుందా లేదా అన్నట్టుగా ఉన్న టైంలో శ్వేత దివ్య ఇచ్చి పడేసింది. అండ్ అలా తర్వాత తనకి ఏమి ఇంకో ఛాన్స్ ఇస్తారంటే, మళ్ళీ నువ్వే వేరే పర్సన్ కి అపోజిట్ ఛాలెంజ్ ఇస్తావా, లేకపోతే నువ్వు బ్రేక్ తీసుకుందామా అంటారు. అప్పుడు తనైతే బ్రేక్ తీసుకుంటా అంటది. బ్రేక్ తీసుకుంటా అన్న టైంలో ఈ జ్యూరీ మెంబర్స్ ఏం చేస్తారంటే హరీష్ గారికి షాకిబ్ ని ఎంచుకుంటారు. షాకిబ్, నువ్వు ఎవరికి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావంటే అలా హరీష్ గారిని అయితే ఆపోజిట్ పర్సన్ గా ఎంచుకుంటారు. ఎందుకు హరీష్ గారు అంటే, తనే చెప్పాడు కదా నేను అంత బాగా టాస్క్లు ఆడట్లేదు అనేసి, సో తనతోనే నేను పోటీ పడదాం అనుకుంటున్నా అనేసి అయితే చెప్తాడు. సో అలా వాళ్ళిద్దరికి టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే, వీళ్ళిద్దరికి ఇద్దరి తలపైన ఒక బాక్స్ హెల్మెట్ కడతారు. ఆ హెల్మెట్ పైన ఒక బాక్స్ షేప్ లో ఉంటుందన్నమాట. అందులో ఏం చేయాలంటే ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలా హరీష్ గారు అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తారండి. నిజంగా షాకిబ్ నిజంగా అన్లక్కీ పర్సన్ అయితే నాకు అనిపించింది. తనకు ఛాన్స్ వస్తుంది ప్రూవ్ చేసుకోవడానికి, బట్ తను నిజంగా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టట్లేడు అనిపించింది నిజం చెప్పాలంటే. నిన్న టాస్క్ లో ఒకవేళ షాకిబే ఆడి విన్ అయితే, ఆల్రెడీ తనకు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నిన్న టాస్క్ అనేది విన్ అయితే నిజంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యేది. బట్ ప్రతిసారి షాకిబ్ అనేది తన పర్ఫార్మెన్స్ తోనైతే డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు అనిపించింది. సో అలా కూడా షాకిబ్ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత షాకిబ్ దగ్గర ఉన్న బాక్సెస్ అన్ని హరీష్ గారు ఆక్రమించుకుంటారు. నెక్స్ట్ ఎవరికి మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే హరీష్ గారు హరీష్ గారు ఎవరికి ఛాలెంజ్ చేస్తారంటే నాగాకి ఛాలెంజ్ చేస్తాడు. బికాస్ నాగా నిన్నటి నుండి బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కదా, సో నాగాతో ఆడాలని నాకు అనిపించింది అంటాడు. నాగతోనైతే టాస్క్ పెడతారు. టాస్క్ ఏంటంటే, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ లో ఒక బౌల్ పెడతారు. ఎవరి కలర్ వాటర్ పోసేటప్పుడు ఆ బౌల్ ష్రింక్ అవుతుందో వాళ్ళు విన్నర్ అవ్వరు అనమాట. అలా టాస్క్ అయితే పెడతారు. ఒక్కొక్కరు కలర్ వాటర్ పోస్తూ ఉంటారు. అలా పోసే టైంలో నాగా పోసే టైంలో ఆ బౌల్ ఏదైతే లోపల సింక్ అయిపోతుంది. అలా లోపల మునిగిపోవడం వలన నాగా అవుట్ ఆఫ్ ది టాస్క్. హరీష్ గారు 2 టాస్క్లు హరీష్ గారు నిజంగా తనలో అయితే ఏదో ఉందండి. నేను చెప్పానుగా ఫస్ట్ నుంచి కూడా, ఒక మనిషిని చూడంగానే అంచనా వేయొద్దు, భార్యను కొట్టిండు అనేసి దాన్నే హైలైట్ చేయొద్దు అని నేను ఫస్ట్ నుండి చెప్పుకుంటూ వస్తున్నా. అదే ప్రూవ్ చేసింది. నిజంగా అదొక్క విషయం పక్కకు పెడితే నిజంగా మాటలు గట్టిగా మాట్లాడుతున్నాడు. టాస్క్ కూడా నేను ఏ మాత్రం తగ్గను అని 2 టాస్క్లు ఇచ్చి పడేసిండు. నిజంగా హరీష్ గారు నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఇవ్వండి. నిజంగా తను ఒకవేళ గట్టిగా టాస్క్లు ఆడి గట్టిగా మాట్లాడి ఇంకా తనకంటూ ఒక గట్టి కంటెంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం విన్నర్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. నిజంగా హరీష్ గారు అయితే నాకు అలా అనిపించింది. అండ్ పక్క అయితే తను బిగ్ బాస్ లోకి అయితే ఎంటర్ అయిపోతాడు. 2 టాస్క్లు ఎవరు విన్ అయ్యారు? 2 టాస్క్లు హరీష్ గారు, 2 టాస్క్లు దివ్య. 2 టాస్క్లు విన్నర్ అవ్వడం వల్ల మళ్ళీ హరీష్ గారికి ఛాన్స్ వస్తుంది. మీరు ఎవరిని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారంటే అప్పుడు ఏకంగా దివ్యనే చూస్ చేసుకుంటాడు. దివ్యని చూస్ చేసుకుని అసలు ఎందుకంటే ఇద్దరు 2 విన్ అయ్యారు, అసలైన ఆట ఏంటి అనేసి చూద్దామనేసి ఇంకా ఎవరు శ్రీముఖి టాస్క్ పెట్టబోతున్న టైంలోనే రేపు ఆడదాం ఈ టాస్క్ ఏంటి అనేసి అంటారు. టాస్క్ ఏంటంటే అక్కడ ఏంటంటే ఒక బాక్స్ ఉంటుంది అనమాట, చెరొక్కటి ఒక బాక్స్ లాగా ఇస్తారు. అలా ఒకరు పింక్ చూస్ చేసుకోవాలి, ఒకరు గ్రీన్ చూస్ చేసుకోవాలి. అలా హరీష్ గారు గ్రీన్ చూస్ చేసుకుంటారు అండ్ దివ్య వచ్చేసి పింక్ చూస్ చేసుకుంటుంది. ఇంకా ఇది కేవలం లక్ మీద ఆధారపడి ఉంటుందండి. లోపల నుంచి ఏ బాల్ అయితే వస్తుందో అది వాళ్ళ దాంట్లో వేసుకోవాలి. పింక్ బాల్ వస్తేనే దివ్య వాళ్ళ దాంట్లో ఆమె బాక్స్ లో వేసుకోవాలి, గ్రీన్ వస్తే హరీష్ గారు వేసుకోవాలి. బట్ అదేంటి అనేది మనకు రేపు చూపిస్తారు. అన్ని ఒకే రోజు చూపిస్తే బాగుండదు కదా అనేసి ఇది నిన్నటి ఎపిసోడ్ అయితే నాకు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు దివ్య అండ్ హరీష్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నిజంగా షాకిబ్ ని ప్రతి ఒక్కరు అన్వర్తి ఇచ్చారు. బట్ తనకంటూ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బట్ దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవట్లేడేమో అనిపించింది షాకిబ్. ఇంకా కొంచెం నిన్న టాస్క్లు కూడా ఇంకా అయిపోయింది, నేను రేపు ఒక్కరోజే ఉంది అగ్ని పరీక్షది. బట్ అలాని వెళ్ళని ఛాన్సెస్ లేవు అని కదా, వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి షాకిబ్ కి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, తన మీద కొంచెం ఫస్ట్ ఇంప్రెషన్ జనాలలో పడడం వలన మేబీ వెళ్లే ఛాన్సెస్ షాకిబ్ కూడా ఉన్నాయి. బట్ తెలియదు ఎవరు లోపలికి వెళ్తారు అనేసి. రేపటి ఎపిసోడ్ తర్వాత చూద్దాము. బట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి మాత్రము ఓటు వేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.